ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది బసవా? గుళ్ళో కలుద్దామన్నారమ్మా. అమ్మాయికి శుభవార్త చెప్పు. అలాగే. ఆ. అత్తయ్య ఒక్క నిమిషం. అత్తయ్య, వాళ్ళు ముగ్గురు ముందు నడుస్తుంటే మనం వెనక నడుస్తున్నాం. దీన్ని బట్టి మీకేమర్థం అవుతుంది? నీలిమా, గుళ్ళో వెనక ముందు అంటూ ఏమీ ఉండదు. దేవుడి దృష్టిలో అందరూ సమానమే. మావయ్య కాబట్టి ఈవిడితో కాపురం చేస్తున్నారనుకుంటా. నేను అన్న మాట కొంచెం కూడా అర్థం కాలేదు. అక్కడే ఆగిపోయారే, రండి. ఆ వస్తున్నానండి. ఏమండి, ఇప్పుడేమైందని ఆపావు? ఉన్నట్టుండి మనం గుడికి ఎందుకు వచ్చినట్టు? దైవ దర్శనం చేసుకుంటే మంచిదని. అది అందరికీ తెలుసు. నీలిమా, మాట్లాడకుండా రండమ్మా. ప్రసాదం తినబోతూ లడ్డుండా పులిహార బావుందా అని అడిగినట్టుంది. అన్ని అనుమానాలే దానికి. ఏమైందమ్మా? నీ పెద్ద కోడలు ఉండబట్టలేకపోతుంది బసవా. తెల్లారగానే తలస్నానం చేసి గుడికి ఎందుకొచ్చావా అని బుర్ర బద్దలు కొట్టుకుంటుంది. అమ్మా, విశాలాక్షికే తెలీదు. ఆ ఏ విషయమూ నాతో ముందు చెప్పరు కదండి. ఆ? చెప్పినా నువ్వు మటుకు చేసేదే ఉందే. రండి రండి. ఆ, రండి. సంకల్పం లేకుండా పూజ చేస్తే ఫలితం ఉండదని వీళ్ళకెవరు చెప్పారు? ఎక్కడున్నా సరే, ఏ పనిలో ఉన్నా సరే అక్కడే వదిలేసి గుడికి రమ్మని నాన్నవాళ్ళు ఎందుకు చెప్పారు? విషయం ఏంటో కూడా చెప్పలేదు. నానమ్మ కూడా వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో స్పెషల్ ఈవెంట్ అయి ఉంటుంది. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే బసవరాజు గారు. నమస్కారం. ఎన్నికలప్పుడే కుటుంబ సమేతంగా వస్తారు. ఈ రోజు రావడంలో విశేషం ఏమిటట? నేను అడిగితేనే చెప్పలేదు. మీరు అడిగితే ఏం చెప్తారు పంతులు గారు? తప్పకుండా చెప్తాను. మంచి రోజు పూనుకునే శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలని వచ్చాం. ఎమ్మెల్యే మునుస్వామి కుటుంబంతో నా చిన్న కొడుకు సిద్ధు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాం. శుభం. స్వామివారికి అమ్మవారికి విశేష పూజలు జరిపించాలి పంతులు గారు. అలాగే అమ్మా. అలా చూస్తున్నారేంట్రా? షాకింగ్ గా ఉంది నాన్న. నేను ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాను. మాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంటండి? మీ చెవిన పడితే ఇంట్లో పని మనుషులు కూడా ఊదేసి ప్రచారం చేస్తారని చెప్పలేదే. మాట్లాడుకుందామని గుడికి పిలిచాం. మునిస్వామి వాళ్ళు రాకముందే పత్రికల వాళ్ళు రావడం నాకిష్టం లేదు. అందుకే ఎవ్వరికీ చెప్పలేదు. తమ్ముడికైనా తెలుసా నాన్న? ఇక్కడికొచ్చాక చెప్తానులేరా. ఇంట్రెస్టింగ్. అయ్యా, పూజ ఎవరి పేరిట చేయించమంటారు? మా కాబోయే కోడలు గుడికొస్తోంది. తన పేరిట చేయించండి పంతులు గారు. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం. అమ్మ తులసి, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను అత్తయ్య. అత్తయ్య అని మీ అన్నయ్య
హరీష్ పిలవడానికి ఆలోచించాడు. కానీ నువ్వు మనస్ఫూర్తిగా పిలుస్తున్నావు. చాలా సంతోషంగా ఉంది తులసి. ఒరే బసవా, మీ ఆవిడకేం పని లేదురా. ఆ కుజదేశం ఉన్న అమ్మాయితో మాట్లాడుతుంది. నువ్వొక్కదానివే వచ్చావా లేదా అమ్మవాళ్ళు కూడా వచ్చారా? లేదత్తయ్య, నేను ఒక్కదాన్నే వచ్చాను. మేమైతే మాత్రం అందరం వచ్చాం. ఎవరెవరం వచ్చామో పేరు పేరున చెప్పి అమ్మాయిని విసిగిస్తావా ఏంటి విశాలాక్షి? నమస్తే మావయ్య. నమస్తే అమ్మా. నమస్తే బామ్మగారు. నన్ను ఆశీర్వదించండి. ఆ, 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 ఆ. ఆ, ఏం లేదమ్మా, స్వామివారికి విశేష పూజ జరిపించాలని వచ్చాం. ముందు అనుకోలేదు, లేదంటే మీ అమ్మ నాన్న అన్నయ్య అందరినీ పిలిచేవాళ్ళం. పర్వాలేదు మావయ్య గారు. ఆ, అందరూ కులాసాగా ఉన్నారమ్మా? బాగున్నారు మావయ్య గారు. మంచిది. ఆ భగవంతుడు మీ కుటుంబానికి రక్షగా ఉండాలని కోరుకుంటున్నాను. అత్తయ్య, నేను ప్రదక్షిణలు చేసి వస్తాను. అలాగే తులసి, వెళ్ళిరమ్మా. ఉమ్. నువ్వు నవ్వింది చాలు గాని ఇలా చూడవే. నిన్ను చెంప పగులుతుంది. ఏమనుకున్నావు? ఏమైందండి? శుభవా అని గుడికొస్తే ఆ నష్ట జాతకురాలతో ముచ్చట్లేంటే? జాతకం ఎలాగైనా ఉండని అత్తయ్య. చాలా మంచి మనసు అమ్మాయిది. ఆప్యాయంగా అత్తయ్య మావయ్య అని పలకరించింది చూసారా? ఆ పిలుపు వినలేక చచ్చిపోయాను. అదేంటండి, తనున్నప్పుడు బానే మాట్లాడారుగా. అది రాజకీయమే. బంధువుల దగ్గర కూడానా అత్తయ్య? ఎవరు బంధువులు? ఏదో ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి రాగానే నెత్తిన పెట్టుకుంటావా? బుద్ధి లేకపోతే సరి. ఇలా చూడు, నీ చిన్న కొడుకు పెళ్లి చేసి అసలు సిసలైన బంధుత్వాన్ని కలుపుకోబోతున్నాం. ఆస్తి అంతస్తులే కాదు, అధికారం కూడా మన సొంతం అవబోతుంది. అలాంటప్పుడు నువ్వు దరిద్రాన్ని కొంగున కట్టుకుని గుళ్ళు చుట్టూ తిరిగే ఆ తులసితో మాటలు కలపద్దు. మంచి జరగదు. రండి. స్వామి, వీళ్లే మనుషులయ్యా. పైకి ఒకలా మనసులో ఒకలా మాట్లాడుతున్నారు. నా కొడుకు సిద్ధు వచ్చేలోపు తులసి గుడి నుంచి వెళ్ళిపోతే మంచిది. లేదంటే ఆ ఇంటి వాళ్లతో ఎందుకు మాట్లాడావని నాతో గొడవ పడేలా ఉన్నాడు వాడు. చెయ్యొద్దు నీలిమా, ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? భర్తగా మీరు నాకు హ్యాండ్ ఇచ్చినా నేను మాత్రం మీకు చేయూతనివ్వాలి అనుకుంటున్నాను అనుకుంటారు. కానీ మీరెప్పుడు తెలుసుకుంటారో. ఇప్పుడేమైందని? మీ తమ్ముడు సిద్ధు పెళ్ళవుతుందని. ఇందాకే నాన్న చెప్పారు కదా, ఇది ఇంకా సీక్రెట్ అన్నట్టు నువ్వు ఇలా సైడ్కి తీసుకొచ్చి చెప్పడంలో అర్థమే లేదు. మీకు అర్థమే కాదు. సిద్ధు పెళ్ళైతే ఏమవుతుంది? మనలా సంసారం చేసుకుంటాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.